పడియుండనంటూ నీ ప్రేమతో నన్ను లేపవయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అందగా నీవు నిలిచావయ్యా. ఏ తోడు లేని నాకు నా తోడుగా నా అందగా నీవు నిలిచావయ్యా. యేసయ్యా 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 నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. నీ వాత్సల్యమును నాపై చూపించి నీ సాక్షిగా నన్ను నిలిపావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. ఆశ్చర్య కార్యములు ఎన్నో చేసి నీ పాత్రగా నన్ను మలిచావయ్యా. యేసయ్యా 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 నాటి మా ప్రభు స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా. సన్నుతించెదం నాదు దినములన్నిటను నీదు క్షేమమేలును. నాదు దినములన్నిటను నీదు క్షేమమేలును. నీదు జాడలన్నియు సారంపు నీచును. నీదు జాడలన్నియు సారంపు నీచును. స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా. సన్నుతించెదం నీదు నిరున్నతను నీదు ప్రేమ పనులను నీదు నామఘనతను నీదు ప్రేమ పనులను నాదుడాలే పాడేదా. నాదు ప్రియ ప్రభువా నాదుడాలే పాడేదా. నాదు ప్రియ ప్రభువా స్తుతులు నీకర్పింతుము సతతము మా ప్రభువా. సన్నుతించెదం ధనవంతులుగా చేయుటకు దారిద్రతను భరించినావు. ధనవంతులుగా చేయుటకు దారిద్రతను భరించినావు. రక్షించి బలపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మ మనస్సుతో కొనియాడెదము.
హెచ్చించి ఘనపరచిన నిర్మలాత్ముడా పూర్ణాత్మముతో కొనియాడెదము. ఆరాధనా 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 నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా నీ కృప కొరకై ఆరాధనా ఈ స్థితి కొరకై ఆరాధనా 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 ఆరాధనా. తండ్రిని యేసు ప్రభు తండ్రి యొక్క సన్నిధిలో నిత్యము ఆయనతో ప్రార్థిస్తూ ఆయనతో గడుపుతూ ఉండడం వల్ల దేవుడు ఏం చేయాలన్నది యేసు ప్రభు చెప్తా ఉన్నాడు. సో అలాగే మనము కన్సిస్టెంట్ గా దేవునితో సహవాసంలో ఉండడం వల్ల దేవుడు మన ద్వారా ఏం చేయాలన్నది దేవుడు మనకు తెలియజేస్తా ఉంటాడు. అదే నాకు అదే అనిపిస్తుంది. లాస్ట్ వీక్ గూగుల్ వాళ్ళ ప్రేయర్ ఎందుకు అంత ప్రేరేపణ వచ్చింది నాకు అసలు అర్థమే వాళ్ళు. కానీ అంత ప్రేరేపణ ఏంటంటే అక్కడ తన సేవకుడు ఇబ్బంది పడుతున్నాడు, అది వాళ్ళకి దేవుడు ఆ విధంగా ఆత్మలో అనుకోకుండా ఆ బలమును చేకూర్చడం అన్నది తండ్రి యొక్క ఇష్టమైంది. అందుకని నాకు ఆ ప్రేరేపణ వచ్చింది. సో పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చేటువంటి ఆ చిన్న చిన్న ప్రేరేపణలను మనము గైకొడినప్పుడు, మనము చేసినప్పుడు దేవుడు మనల్ని మరింత ఆశీర్వాదం మనకు లభిస్తూ వెళ్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సో దావీదు యొక్క హృదయం, అందుకని దావీదు ఎలాంటి వాడు అంటే నిత్యము దేవుని ప్రేమించేవాడు. నిత్యము మొదట ఏంటంటే నిత్యము దేవుని ప్రేమించేవాడు. మనము స్తుతి, ప్రార్థన, వాక్యము ఇది కాదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే దేవుని ప్రేమించే మనసు. హల్లెలూయా హల్లెలూయా. అందుకే దేవుడు అంటాడు, నా హృదయానుసారమైనటువంటి వ్యక్తి నేను కనుగొన్నాను అంటున్నాడు. హల్లెలూయా. సో మనం మార్నింగ్ లేచిన వెంటనే దేవుడు మనంగా వెళ్ళలేం, కానీ తండ్రి నీ ప్రేమతో నన్ను నింపు అని అడుగుతున్నప్పుడు దేవుడు ఆ ప్రేమతో మనల్ని నింపుతూ తన సన్నిధిలోనికి మనల్ని తీసుకొని తనతో సహవాసం ఉన్నట్టుగా కృపను మనకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా హల్లెలూయా. సో దావీదు యొక్క ఆ యొక్క ప్రార్థన గాని, ఆయన స్తుతులు గాని, ఆయన యొక్క వాక్య ధ్యానం గాని మనము చాలా చోట్ల చూస్తాము. ఒక 2-3 మాటలు చూద్దాము. 119వ కీర్తన 62వ వచనం. బట్టి చెల్లించుటకు అర్ధరాత్రి వేళ నేను మేల్కొన్నాను. న్యాయమైన చెల్లించుటకు ఏం చెల్లించడానికి కృతజ్ఞతాస్తుతులు. దేని కొరకు? తనకు వచ్చిన ఆశీర్వాదాన్ని బట్టి కాదు, కానీ ఆయన న్యాయ విధులను బట్టి. అంటే దేవుని ప్రేమించేటువంటి హృదయం మనకి ఇక్కడ కనబడుతుంది. హల్లెలూయా. అంటే నాకు ఏదో దేవుడు ఇచ్చాడు, నేను ఏదో దేవుడిని ప్రేమిస్తున్నాను అన్నది కాదు. న్యాయమైన విధులను బట్టి, అంటే దేవుని యొక్క న్యాయము, దేవుని యొక్క నీతి, దేవుని యొక్క మౌనత్వము, దేవుని యొక్క మహాఘనత, దాన్ని ఆయన ప్రేమిస్తా ఉన్నాడు, దాన్ని ఆయన ఘనపరుస్తా ఉన్నాడు, దాన్ని బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తా ఉన్నాడు. అక్కడ అర్ధరాత్రి వేళ నేను మేల్కొనబడు. ఏమైంది? అర్ధరాత్రి వేళ మేల్కొనడానికి ఏం ప్రాబ్లం వచ్చింది ఆయనకి? ఏమీ రాలేదు. కేవలం దేవుని ప్రేమ ఉప్పొంగుతుంది ఆయన హృదయంలో, అంతే. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. 119వ కీర్తన 47-48 బట్టి నేను హర్షించదును, అవి నాకు ప్రియములు. నాకు ప్రియముగాను నేను ఆజ్ఞల తోటి నా చేతులెత్తెదను, ఈ కట్టడలను నేను ధ్యానించదును. హల్లెలూయా. సో అతను వాక్య ధ్యానము చేస్తున్నాడు. హల్లెలూయా. ఇంకొక మాట చూద్దాం. 44వ వచనం. 44. నిరంతరము ఈ ధర్మశాస్త్రం అనుసరించను, నేను నిత్యము దాన్ని అనుసరించను. హల్లెలూయా. నిత్యము 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 తన హృదయంలో నిత్యము దేవుని పట్ల ఉన్నటువంటి ఆయన ప్రేమ, ఆయన యొక్క ఆశ, ఆయన అనుకున్నటువంటి ఆసక్తి ఏం చేస్తుందంటే నిత్యము ఆయనను అనుసరించినట్లుగా చేస్తుంది, ఆ వాక్యం ధ్యానించినట్లుగా చేస్తుంది, మరి ఆయనను కనపరిచినట్లుగా చేస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. ఇంకొక మాట 47వ వచనం. ఇంకొక నెక్స్ట్
నీవిచ్చిన వాక్యమును నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రిజాములు కాకమునిపై తెరుచుకున్నాను. హల్లెలూయా. సో తెల్లవారకు మునిపే మొరపెట్టుకుని నీ మాటల మీద నేను ఆశ పెట్టుకున్నాను. నీవిచ్చిన వాక్యము నేను ధ్యానించుటకై నా కన్నులు రాత్రి జాముల కాకమునిపే తెరుచుకున్నాను. హల్లెలూయా. సో దేవుని పట్ల, దేవుని కొరకు, అంటే ఇక్కడ మనకు కనబడుతుందా? ఆయన ప్రార్థనా జీవితం కనబడింది, ఆయన యొక్క స్తుతించే జీవితం కనబడింది, ఆయన యొక్క వాక్య ధ్యానం కనబడింది. సో దేవుడి పట్ల ఆయనకున్నటువంటి హృదయము ఎలాగా ఉంది. సో ఎప్పుడైనా మనము దేవుణ్ణి ఎప్పుడు ఎక్కువగా ఆయన సన్నిధిలో గడపగలుగుతామంటే మన అవసరతల కొరకు మనం వెళ్ళినప్పుడు మనం కొంచెం టైమే గడపగలుగుతాము. కానీ దేవుని ప్రేమించి ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, మనం ఆయన ప్రేమను బట్టి మనం పొంగి వెళ్తూ ఉంటాం కదా, అప్పుడు మనకు తెలియకుండానే ఎంతసేపటి దేవుడి సన్నిధిలో మనము ఉండగలుగుతూ ఉంటాము. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇంకొక మాట చూద్దాం, 2 సమూయేలు గ్రంథము. ఆయన ఆశీర్వాదానికి కారణమైనటువంటి ఆ హృదయం ఏంటి, దావీదు యొక్క హృదయం ఏంటి అన్నది మనం చూస్తున్నాము. 2 సమూయేలు గ్రంథం 7వ అధ్యాయం ఫస్ట్ ఒక 7 వచనం చూద్దాం. సో యెహోవా నలుదిక్కుల అతని శత్రువుల మీద అతనికి విజయం ఇచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తర్వాత రాజు తన నగరి యందు కాపురం నుండి నాతానును ప్రవక్తను పిలువనంపి నేను దేవదారం నాన్నతో నిలిచినదనగా నాతాను యెహోవానికి తోడుగా ఉన్నాడు, నీకు తోచినదంతా నెరవేర్చమనను. అయితే ఆ రాత్రి యెహోవాకు నాతానుకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా, నీవు పోయి నా సేవకుడకు దావీదుతో ఇట్లను, యెహోవా నీకు ఆజ్ఞ ఇచ్చినదేమనగా, నాకు నివాసంగా ఒక మందిరము కట్టింతువా, ఐగుప్తులో నుండి నేను ఇశ్రాయేలును రప్పించిన నాటి నుండి నేటి వరకు మందిరంలో నివసింపక డేరాలోను గుడారంలో నివసించు సంచరించింది. ఇజ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులకు పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇజ్రాయేలు గోత్రములలో ఎవరితోనైనను దేవదారుమయమైన మందిరము బట్టి నేను నాకు కట్టింపపోతురే అని నేను ఎన్నడూ అడిగింటినా. కాబట్టి నీవు నా సేవకుడు దారంతో ఇలాగ చెప్పుము, సైనికుల అధిపతి యెహోవా నీకు కనిపించుకోలేమనగా, గొర్రెల కాపులో ఉన్న నేను గొర్రెల దొడ్డిలో నుండి తీసి ఇశ్రాయేలును నా జనుల మీద అధిపతిగా నియమించింది. నీవు పోగుచోడు నెలను నీకు తోడుగా ఉండి నీ శత్రువులందరినీ ఎదుట నిలవకుండా నేను దూరము చేసి లోకములోని ఎవరైన వారికి కలుగు పేరు నీకు కలుగజేసి ఉన్నాను. మరియు ఇజ్రాయేలీయులను నా జనులు ఇక్కను కదిలింపబడకుండా తమ స్వస్థల మందు నివసించినట్లు దాని యందు వారిని నాటి పూర్వం ఇజ్రాయేలు నా జనుల మీద నేను న్యాయాధిపతులను నియమించిన తరువాత జరుగుతూ వచ్చినట్లు దుర్బుద్ధి గల జనులు ఇక్కను వారిని కష్టపెట్టకై ఉన్నట్లుగా చేసి నీ శత్రువుల మీద నీకు జయాన్నిచ్చి నీకు నెమ్మది కలుగజేసి ఉన్నాను. మరియు యెహోవా నాకు నేను నీకు తెలియజేయలేమనగా, నేను నీకు సంతానం కలుగజేయను. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిలిచిన తరువాత నీ గర్భంలో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యములను స్థిరపరిచెదను. ప్రభావైన తన మీద అనుగ్రహించిన శ్రేష్టమైన మాటలను బట్టి మా నిండు హృదయంతో కలిగిన దాస్తులు చెల్లించుకున్న తండ్రి, మీ మాటలు తండ్రి మా మధ్య అవును ఆమె అన్నట్టుగా ఈ ఆశీర్వాదం నుండి నిత్యము మా కుటుంబంలో తండ్రి, నేను మా పిల్లలు, మా సంతానము తండ్రి, మా పిల్లల పిల్లలు, మా జనరేషన్స్ ఆ విధంగా నీ కృపలో తండ్రి మీ ఆశీర్వాదము పొంది ఫలించుదురుగాక, విస్తరించుదురుగాక, నీ నామ ఘనతకి వారు పనిచేయుదురుగాక తండ్రి. నైనా నీ నిశ్చితం నెరవేర్చే వారుగా వారు దీవించబడుదురుగాక. పరిశుద్ధాత్మ తండ్రి, నేను మమ్మల్ని, మా పిల్లల్ని, మా కుటుంబంలో అందరినీ మరొకసారి మీ పాసను వేతి పట్టుకుంటూ నేను నీ ఆశీర్వాదం తండ్రి మా కుటుంబం మీద ఉంచమని తండ్రి, ఈ ఫెలోషిప్ మీద ఉంచమని తండ్రి. ప్రభావ ఇంకా అనేకులు నేను రాగలడానికి సహాయం చేయమని తండ్రి. ప్రభావ మీరే సమృద్ధిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున తండ్రి, మరి మోద సంకులు వాళ్ళ ఫ్యామిలీని బట్టి మందనాలు అంకుల్ని తండ్రి సంపూర్ణంగా మీరు ముట్టి దయతో స్వస్థపరచమని తండ్రి. సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి తండ్రి, తిరిగి నాయన నూతన బలముతో, నూతన శక్తితో నాయన ప్రభావ ఈ రాజ్య పరిచర్లు ముందుకు సాగడానికి సహాయం చేయండి తండ్రి. దేవైనా మరి నాయన ప్రభావైనా వాటిని బట్టి మీకు వందనాలు తండ్రి. నమ్మదగిన దేవుడు తండ్రి, ఇన్ని సంవత్సరములు తండ్రి
దేవాన్ని నీవు కాపాడి నడిపించు నైనా, సంరక్షించినందుకు మీకు వందనాలు నైనా. ప్రభా నీ ప్రేమను తండ్రి దేవా, నేను నీ కృపను దేవా కుటుంబంలో కనపరచు నైనా. నేను ఉన్నానని సజీవుడవే ప్రభా. నేనా తల్లి మీరు చేసిన భీకరమైన కాలంలో బట్టి కూడా నీకు వందనాలు ప్రభా. నా కుటుంబ సభ్యుల మధ్య తండ్రి దేవా, కుటుంబ సభ్యులలో ప్రభా ఇంకా ఏవైతే అవసరతలు ఉన్నాయో నాయన ప్రభా, నేను నా తల్లి ప్రభా నైనా వారి అవసరతలన్నీ అక్కర్లన్నీ నేను మహిమోషంలో నుంచి తీర్చమని ప్రభా. నేను చిన్న కుమారునికి వివాహం దయచేయమని నా తండ్రి ప్రభా. మరి నేను అదే విధంగా తండ్రి పెద్ద కుమారుడు పెట్టినటువంటి ఆ యొక్క కంపెనీలో ప్రభా దేవా న్యూ బిజినెస్ ఐడియాస్, న్యూ థాట్స్ నాయన తండ్రి. వారి యొక్క తండ్రి దేవా ఇన్వెస్ట్మెంట్ ఓవర్కమ్ చేసిన లాభములు చూసినట్లుగానైనా దేవా, వారు ఎర్న్ చేసే దానికంటే దేవా అత్యధికమైన లాభం పొందుకున్నట్లుగానైనా, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినట్టు పలికినట్టుగానైనా దేవా నీ కృపను దేవా నాయన, నీ ఆశీర్వాదమును ప్రభా ఆ కంపెనీ మీద ఉంచి, కుమారుని మీద ఉంచి ప్రభా దేవ నూతనమైన ఐడియాస్ తో నైనా ప్రభా ఇంకా వర్ధిల్లింప చేసి మహిమ పొందమని, కొరతలన్నింటినీ తీర్చమని తండ్రి. మీరే అద్భుతంగా అన్ని విషయంలో సహాయం చేయండి లార్డ్. హెల్ప్ దెమ్ ఇన్, గైడ్ దెమ్ ఇన్ ద రైట్ వే ఫాదర్ గాడ్ తండ్రి. నీకే స్తుతి చెల్లించుకుంటున్నాయినా ప్రభానైనా వేడుకుంటున్నాం మా తండ్రి ప్రభానైనా. అదే విధంగా ఆయన మన జాన్సక్క పిల్లల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభానైనా. బిడ్డలు దేవా మీరు దాన్ని దీవించని ఆశీర్వదించని ప్రభానైనా. నీ ఘనమైనటువంటి దేవానైనా సంకల్పములు బిడ్డల పట్ల నెరవేర్చని ప్రభావ. ఇదిగోనైనా తండ్రి దేవా మరి నాయన డాక్టర్ కోర్స్ తనని బీడీఎస్ తను చేస్తున్నట్టుగా అయినా ప్రభావ, అలాగే కుమారుడు తండ్రి అదర్ కంట్రీలో చదువుకుంటున్నానైనా ప్రభావ నీ బలమైన ఆత్మ కార్యము వాళ్ళు జరిగించండి. నీ బలమైన సన్నిధి వారిని వచ్చింది ప్రభా. ఓ నీతో అన్యోన్యమైన సహవాసంలో బిడ్డలు పడుతుంది దాకా నా తండ్రి ప్రభా. ప్రభానైనా నీ సంకల్పము నెరవేర్చు వారిగా వారిలో నీ ఆత్మను నింపమని, నీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభానైనా. నీ ఆశీర్వాదం వారి మీద ఉంచినైనా వారు చేయి పనులన్నింటిలోనూ విజయం పొందినట్టుగా కృపను అనుగ్రహించమని వేడుకుంటున్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవా నీకే వందనాలు, నీకే వందనాలు తండ్రి. దేవాలైనా మహిమను విజయనైనా ప్రభా అంతమంది అనేకసార్లు సమర్పించుకుంటున్నాను మా తండ్రి ప్రభా. విబలమైన ఆత్మతో నింపినాయన ప్రభా చిత్తం నెరవేర్చు వారిని మమ్మల్ని ఆశీర్వదించిన అదే విధంగా సహవాసం ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబంలో మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్నాం. ఫ్యామిలీ ప్రభా మరి నా తల్లి ప్రభానైనా బిగ్ బాక్ లో ఉన్నటువంటి వాళ్ళ ఫ్యామిలీ ప్రభానైనా మరి నైనా ఇది వాళ్ళ ఫ్యామిలీ అయినా ప్రభావ, వాళ్ళ ఫ్యామిలీని ప్రభావ జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రభావ. ప్రియ వాళ్ళ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకుని అయినా ప్రస్తుతం వాళ్ళ ఫ్యామిలీ జ్ఞాపకం చేసుకుని నా తండ్రి ప్రభావనైనా ప్రతి ఒక్కరునైనా తండ్రి దేవ రాగలగటానికి దేవ ఈ విధంగా సమకూడినైనా తండ్రి సన్నిధానం నిలిచి నేను ప్రార్థించుటకు సహాయం చేసి మహిమతో ప్రభావ. ఈ సమయంలో అయినా మాకు ఆశీర్వాదకరంగా దీవించి ప్రేమించమని మరి ఒకసారినైనా మా నిండు హృదయంతో కృతజ్ఞత చెల్లించుకుంటూ మహిమ ఘనత ప్రభావంగా నేను మీకే చెల్లించుకుంటూ యేసు పరిశుద్ధ నామం అడిగి పొందుకుని మా పరమ తండ్రి.